తేదీ నుండి 20వ తేదీ వరకు ఇక్కడ తెలంగాణలోను 21వ తేదీ ముంబైలోను బహుజనులందరినీ ఒక చోటికి చేర్చి ఆడుకోవడానికి అవకాశం ఇచ్చేటువంటి బతుకమ్మని బహుజన బతుకమ్మ. ఈ సమాజంలో అంటరాని వాళ్ళుగా ఇప్పటికీ ఊరికి దూరంగా వెలివేయబడ్డటువంటి దళిత ఆడబిడ్డలని కావాలని ఈ బతుకమ్మకు దూరం చేసి వాళ్ళని ఆడనీయకుండా చేసినటువంటి ఈ తెలంగాణ గడ్డ మీద ఆ ఆడబిడ్డల చేత కలిసి ఆడుకోవడానికి అవకాశం ఇచ్చేటువంటి బహుజన బతుకమ్మ. ఈ బతుకమ్మ ఇవాళ అందరినీ సవాల్ చేస్తూ రైతన్నల బతుక్కై కూలన్నల మెతుక్కై కదిలి వస్తుంది. తల్లి చాకలి ఐలమ్మ బతుకమ్మ, చెల్లి తంగెళ్ళ శృతి బతుకమ్మ అంటూ చాటుతూ ఇవాళ తెలంగాణ గడ్డ మీద కోటి ఆశలతోటి ఆలోచిస్తున్నటువంటి ఈ తెలంగాణ ప్రజలకు ఏం మిగిలింది అనేటువంటి ప్రశ్నిస్తూ ముందుకు కదులుతుంది బహుజన బతుకమ్మ. వనరుల దోపిడీ ఆగలేదు, తెలంగాణలో ఎన్కౌంటర్లు ఆగలేదు, ఏ మాఫియా ఆగలేదు, ఇంకా అంతకంటే ఎక్కువగా రైతాంగం పెద్ద ఎత్తున రోజుకు 10 మంది చొప్పున 12 మంది చొప్పున ఆత్మహత్యలు చేసుకునేటువంటి తెలంగాణ ఇప్పుడు ఉన్నది. అందుకనే రైతులకు, కూలీలకు, ఈ మట్టికి, భూమికి, నీళ్లకు, ప్రకృతికి, ఈ ప్రకృతి నుంచి వచ్చే పూలకు ఉన్నటువంటి అనుబంధం శ్రమజీవులకు. అందుకే ఆ శ్రమజీవులు ఎవరయ్యా అంటే రైతాంగం నుంచి వచ్చినటువంటి ఆడబిడ్డలు, కూలి బిడ్డలు, వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా నష్టపోతున్నటువంటి సందర్భాన బతుకమ్మ తల్లి మమ్మల్ని దీవించు, బతుకమ్మ తల్లి నీకు బతుకుంటేనే మేము అందరం బతుకుంటాం అనేటువంటి ఈ బతుకమ్మ ఇవాళ బహుజనుల బతుకమ్మగా మీ ముందుకు వస్తుంది. కాబట్టి 10 జిల్లాలలో వచ్చేటువంటి ఈ బహుజన బతుకమ్మను అన్ని సెక్షన్ల ప్రజానీకం కలిసి ఆడుకోవడానికి, ముఖ్యంగా దళిత బహుజనులందరూ కలిసి ఒకే చోటికి చేరి ఆడుకోవడానికి ముందుకు రావాల్సిందిగా, ఆడబిడ్డలు ఎవరైనా కలిసి ఆడుకోవడానికి ముందుకు రావడానికి మేమెవ్వరం కూడా వ్యతిరేకించేది లేదు. అందరం కలిసి ఐక్యంగా ఒకే చోట ఈ బహుజన బతుకమ్మను ఆడుకుందామని అందరికీ కూడా తెలంగాణ ఆడబిడ్డలందరికీ, పువ్వు తెచ్చిచ్చే అన్నదమ్ములందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదే క్రమంలో ఎక్కడికక్కడ ఒకవేళ మేము వచ్చి మీతోటి ఆడుకోలేనటువంటి అవకాశం లేకపోతే అక్కడ బహుజన బతుకమ్మ అని బ్యానర్లు కట్టుకొని ఎక్కడికక్కడ ఆడుకోవాల్సిందిగా ఆడబిడ్డలందరికీ కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణలో ఏ రోజులైతే రావద్దని మనం కోరుకున్నామో, ఏం ఆశించి మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో, ఆ తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మన రాష్ట్రంగా లేదు. అది దొరల రాష్ట్రంగా, నియంతల రాష్ట్రంగా, ఫ్యాసిస్టు ప్రభుత్వాలు ఏలేటువంటి రాష్ట్రంగా తయారైంది. అందుకోసం ఈ తెలంగాణ కాదు ప్రజలకు కావాల్సింది, ఇక్కడ వనరుల దోపిడీ లేనటువంటి తెలంగాణ కావాలి, ఎన్కౌంటర్లు లేనటువంటి తెలంగాణ కావాలి, రైతాంగానికి భరోసానిచ్చేటువంటి తెలంగాణ కావాలి, వ్యవసాయ సంక్షోభం లేనటువంటి తెలంగాణ కావాలి. అందుకోసం ఈ బతుకమ్మ వచ్చే సంవత్సరానికి బహుజన బతుకమ్మ జరుపుకునే రోజు లోపల నవ తెలంగాణ నిర్మాణం జరగాలి. నవ తెలంగాణ నిర్మాణం జరిగితే ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలకు, ప్రజలకు, రైతాంగానికి అన్ని రకాలుగా సౌకర్యంగా ఉండేటువంటి తెలంగాణ వస్తుందని ఆశిద్దాం. ఆశిస్తూ జరిగేటువంటి పోరాటంలో ముందుకు సాగుదామంటూ చెప్పేటువంటిదే బహుజనుల బతుకమ్మ. ఇవాళ మహిళల పరిస్థితి అడుగడుగున ఎక్కడికక్కడ హింసతో కూడుకుంటున్నటువంటి పరిస్థితిలో మహిళల మీద అకృత్యాలు, అరాచకాలు, అత్యాచారాలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సరిగ్గా 20 రోజుల క్రితం శృతి అనేటువంటి చెల్లె మీద అత్యాచారం చేసి బూటకపు ఎన్కౌంటర్ పేరిట హత్య చేయబడ్డది. ఇది ప్రభుత్వం హత్య. అటు రైతులు ప్రభుత్వం హత్యలే,
ఇటు శృతిపైన జరిగింది ప్రభుత్వ హత్యనే. అందుకోసం వీటన్నిటికీ నిరసనగా జరుగుతున్నటువంటిదే ఈ బహుజన బతుకమ్మ అని మేము సవినయంగా విన్నవించుకుంటున్నాం. అందుకోసం తెలంగాణ రాష్ట్రమంతా జరిగేటువంటి ఈ బహుజన బతుకమ్మగా ముందుకొస్తున్నటువంటి ఈ పండుగలో ప్రజలంతా కూడా మమేకమై ఎక్కడికక్కడ ఈ పండుగ జరుపుకోవాలని మీ అందరికీ కూడా మరొకసారి సవినయంగా మీ ఆడబిడ్డగా మీ ముందుకొస్తూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జై నవ తెలంగాణ, జై నవ తెలంగాణ, జై బహుజన బతుకమ్మ, జై బహుజన బతుకమ్మ.